Yeah, friends, Namaste, good morning. In my previous video, I just told you only one technique, that is listening. The next one I just want to talk about. If you start listening, you have to listen. Listening is a continuous process. Even today, though I have been speaking English for the past more than 1 decade, almost 2 decades, but still I like to listen some sort of English news, and listening is forever, it's a continuous process. And whenever you want to improve your language, whenever you want to improve your communication skills, if at all you want to improve your vocabulary, if at all you want to improve your sentence making, if at all you want to improve your presentation skills, no doubt listening is a continuous process. You should never stop listening. Gradually when you start listening and listening and listening and listening, you become, you automatically learn a beautiful speaker, no doubt about it. That's the reason all the beautiful speakers, all the extraordinary speakers are, no doubt they are very good listeners, no doubt about it, good listeners. That's the reason I told you in my previous video that listening is the most important, wonderful and an extraordinary skill which makes any person to be good at their intentional language. Whatever they want to become experts in that, they become automatically good. Now I just would like to tell you the next one, as I told you, L, S or W. As I told you, reading and writing, forget about it. And the next one is speaking. When you start speaking, the most important thing, majority of us have a small feeling, inside of feeling, kotta bhasha, particularly English. ఈవెన్ మేము కూడా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం మొదలు పెట్టంగానే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంతా బాగా మాట్లాడతాడని ఫీలింగ్ ఉండేది మాకు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారు కదా అని. కానీ తర్వాత తెలిసింది మెల్లగా మాకు మేమెంతో వాళ్ళు అంతే అని. బహుశా మీరు కూడా ఇప్పుడు గమనించవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడానికి వాళ్ళు చదువుకున్న మీడియంకి ఆల్మోస్ట్ పెద్దగా సంబంధం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ స్కూల్లో టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండి పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి డ్రైవింగ్ ఫోర్స్ని ఇవ్వగలిగితేనే ఇంగ్లీష్ మాట్లాడడం పిల్లలు నేర్చుకుంటారు తప్ప వాళ్ళు చదివిన మీడియం వాళ్ళు అంతగా ఇంపాక్ట్ చేయదన్న విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివిన స్టూడెంట్స్, తెలుగు మీడియం చదివిన స్టూడెంట్స్ పక్కనే కూర్చొని నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నా క్లాసెస్ విన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అద్భుతంగా తొందరగా నేర్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రైట్. సో స్పీకింగ్ అనగానే మై డియర్ ఫ్రెండ్స్, స్పీకింగ్ అనేది ఒక కొత్త భాష నేర్చుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఒకే ఒక ఇష్యూ చెప్తాను. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్ మాట్లాడడమే. మేబీ అంటే ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ అని చెప్తున్నాను నేను. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ 2 words ఇంగ్లీష్ మాట్లాడడమే. అంటే సైకిల్ తొక్కడం నేర్చుకోవడం అంటే ఏంటి? సైకిల్ తొక్కడమే. ఈత కొట్టడం నేర్చుకోవడం అంటే ఏంటి? ఈత కొట్టడమే. నాకు నీళ్ళంటే భయం అండి, నేను నీళ్ళలోకి దిగనండి అంటే ఓకే, నీళ్ళంటే భయము, నీళ్ళలోకి దిగవు. సో ఇంగ్లీష్ అంటే భయము, నేను ఇంగ్లీష్ మాట్లాడను, అంతా నేర్చుకున్న తర్వాతనే మాట్లాడతాను అని ఎవరైనా అంటే, అలా అనుకుని చాలామంది మొదలు పెట్టకుండా ఉండడం వాళ్ళ కోసం. చాలామంది నేను ఇంగ్లీష్ గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత నేర్చుకున్న తర్వాత మాట్లాడతాను, అంతవరకు నేను మాట్లాడను అని ఎవరైనా అనుకుంటే అది ఎంత మూర్ఖత్వపు చర్య అంటే, నాకు నీళ్ళంటే భయము, ఈత నేర్చుకున్నాకనే నీళ్ళలోకి దిగుతాను అని ఎవరైనా అంటే అది ఎంత మూర్ఖత్వమో చూడండి. అంటే నేల మీద ఒక ఒడ్డున స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి లేదా ఒక బావికి వెళ్ళి ఆ ఒడ్డున బోర్ల పడుకొని కాళ్ళు చేతులు కొట్టేసి 1 నెల తర్వాత నీళ్ళలోకి ఏమైనా దిగితే ఈత వస్తుందా? ఛాన్సే లేదు. సో ఇన్ ద సేమ్ వే మై డియర్ ఫ్రెండ్స్, ఒక భాష నేర్చుకోవడం అంటే ఆ భాష మాట్లాడడమే నేర్చుకోవడం. యూ స్టార్ట్, దట్స్ ఆల్. యూ స్టార్ట్ స్పీకింగ్ ద డే వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్, ద సేమ్ డే యూ స్టార్టెడ్ లెర్నింగ్ వాట్, యాజ్ ఐ టోల్డ్ యూ, పర్టికులర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టండి, నేర్చుకోవడం మొదలు పెట్టినట్టే. లేదా నేర్చుకోవడం మొదలు పెట్టాలన్నా నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాలి.
సో స్టార్ట్ స్పీకింగ్ రైట్ నౌ, అంతే. ఈరోజే ఇప్పటి నుంచే ఎవరు దొరికితే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టండి. బహుశా ఇప్పట్లో మరి ఇంట్లోనే పిల్లలు ఉంటారు, ఇంట్లోనే అందరు ఉన్నారు, వైఫ్ ఉంది, హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు, పేరెంట్స్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడడం హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. లేదా పేరెంట్స్తో పిల్లలు మాట్లాడుకొని వాళ్ళ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో భాష పర్టికులర్గా ఇంగ్లీష్ అనగానే నువ్వు మాట్లాడడమే నేర్చుకోవడం. సైకిల్ తొక్కడం అంటేనే తొక్కడం మొదలు పెట్టడం, ఈత నేర్చుకోవడం అంటేనే ఈత కొట్టడం మొదలు పెట్టడం, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టడమే. మీరు పుట్టపర్తికి వెళ్ళండి, పుట్టపర్తిలో కొంతమంది లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. అఫ్కోర్స్ బ్యూటిఫుల్గా అనడం కరెక్ట్ కాదేమో, చాలా చక్కగా అవతల వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకు? పుట్టపర్తికి ఫారినర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆ ఫారినర్స్ పుట్టపర్తి టెంపుల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ శారీ కట్టుకొని పోవాల్సిందే, కాబట్టి ఆ శారీ కట్టుకొని పోవడం కోసం వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత ఆ లేడీస్కి అదొక అంటే చిన్న సైజు బిజినెస్ లాగా అనమాట. కొంతమంది లేడీస్ ఆ ఫారినర్స్కి శారీస్ కట్టేసి వాళ్ళ దగ్గర ఏదో $4 $5, ఫర్ ఎగ్జాంపుల్ మనకు $5 అంటే తక్కువ, కాబట్టి వాళ్ళు $5 అంటే కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఆ $5 డబ్బులను వాళ్ళు అలా ఇస్తే $5, కొంత $10, కొంత $50 కూడా ఇస్తారంట. సో వాళ్ళతో మాట్లాడి విని వాళ్ళకి తిరిగి చెప్పి, అంటే బిగినింగ్లో ఎలా ఉంటే అఫ్కోర్స్ ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడడంలో బిగినింగ్లో ఎలా ఉండొచ్చు అంటే చాలా ఘోరంగా ఉండొచ్చు కూడా వినడానికి. వాళ్ళు విన్న వాళ్ళు చాలా నవ్వుకోవచ్చు కూడా. అఫ్కోర్స్ నవ్వుకుంటారేమో అని అనుకుంటే ఏది నేర్చుకోలేం. సమాజం ఎప్పుడు కూడా నువ్వు కొత్త విషయాన్ని మొదలుపెట్టినప్పుడు పరిహసిస్తుంది. అదే సమాజం నువ్వు అచీవ్ అయిన తర్వాత తిరస్కరించిన సమాజం, పరిహసించిన సమాజం నిన్ను సత్కరిస్తుంది నువ్వు అచీవ్ అయిన తర్వాత. కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోకూడదు, వాళ్ళు కూడా అలాంటివన్నీ పట్టించుకోరు. సో శారీ కట్టేప్పుడు నాకు ఒక స్టూడెంట్ చెప్తారు, సార్ మేడం ఐ యూ శారీ రౌండ్ బ్యూటిఫుల్ మేడం, కమ్ మేడం అనేదంట. ఐ యూ శారీ రౌండ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కదా అనొచ్చు. కానీ ఆమె వచ్చింది ఎందుకో ఆమెకు అర్థమైంది. శారీ చూపిస్తుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. 55% ఆఫ్ అవర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ లాంగ్వేజ్. సో ఆల్మోస్ట్ 55% మన ఎక్స్ప్రెషన్ అంతా బాడీ లాంగ్వేజ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇక వర్డ్స్కి ఉన్నటువంటి విలువ చాలా తక్కువ. ఆ తక్కువ విలువని మనము, ఆ తక్కువ ఉద్దేశాన్ని వర్డ్స్ రూపంలో పెట్టడం. అసలు సెంటెన్స్ మేకింగ్, అసలు ఒక్కోసారి మీరు బాగా ఆలోచిస్తే పదాలన్నీ పేర్చగలిగితే, అంటే ఇక్కడ గ్రామర్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఏ భాషలో అయినా పదాలను చక్కగా ఒకదాని పక్కన ఒకటి పెట్టగలిగితే అవతల వాడికి ఈజీగా నువ్వు చెప్పదలుచుకున్న విషయం వెళ్ళిపోద్దండి. స్టూడెంట్స్ ఒక్కోసారి ఇన్స్టిట్యూషన్కి వచ్చేప్పుడు డే 1 నుంచే నేను చెప్పిన ప్రతి విని ఇంగ్లీష్ మాట్లాడండి అని చెప్తాం. మాట్లాడడం కంపల్సరీ జరగాలి, లేదంటే మీరు ఈ ప్రెమిసెస్లోకి వచ్చి ఇంత ఫీజు కట్టడం వేస్ట్ అని చెప్తుంటాం. సో సెంటెన్స్ నీకు వచ్చిన పదాలు వాడండి అంతే, సెంటెన్స్ ఉండాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. ఒకసారి చాలా నవ్వు వచ్చే విధంగా కూడా మాట్లాడతారు. స్టూడెంట్ ఎవరైనా బయట ఉండి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే క్లాస్ రూమ్లోంచి వీడు అంటాడు, యూ వెయిట్ ఐ ఆల్సో కమ్ అంటాడు. ఐ ఆల్సో కమ్, యూ వెయిట్. ఇక్కడ ఎక్కడ గ్రామర్ ఉందండి? ఈజులు కానీ, వాజులు కానీ, విల్ కానీ, వుడ్ కానీ, కెన్ కానీ, షుడ్ కానీ, ఆక్సిలరీ వర్బ్స్ అని, మెయిన్ వర్బ్స్ అని, అసలు వాడికి ఆ టెన్షనే అవసరం లేదు. మామా వెయిట్ ఐ ఆల్సో కమ్, వేర్ యూ గో, ఐ కమ్ విత్ యూ అంటే వాడు చెప్పదలుచుకున్న విషయం అయితే వెళ్ళిపోయింది కదా అంటున్నాను నేను. సో ఇలా మొదలుపెట్టి అఫ్కోర్స్ ఇఫ్ యూ స్టార్ట్ ఆర్ ఇఫ్ యూ ప్రిపేర్ టు స్పీక్ వర్స్ట్ ఇంగ్లీష్, వన్ డే ఆర్ అదర్ డే యువర్ వర్స్ట్ ఇంగ్లీష్ step by step reaches the best way of your communication. But if you hesitate yourself speaking worst, if you hesitate to speak worst, you never reach the best. So worst ga maatladani prepare avandi, mellaga good English, mellaga better English, mellaga you can speak the best English. So my dear friends, hope so that you understand. Speaking anta powerful andi, నాకు తెలిసి మాట్లాడి సపోజ్ అలా క్లాస్లో కూర్చుంటే ఒక 85% బ్యూటిఫుల్గా రిజల్ట్స్తో పోతే నేనైతే 100% ఇంప్రూవ్ అయి ఉంటాను. అంటే చెప్పడం వల్ల, మాట్లాడడం వల్ల మాట్లాడిన వ్యక్తి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు, అందులో డౌటే లేదు. అందుకే షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ మల్టిప్లయింగ్ యువర్ నాలెడ్జ్. ఐఎమ్ రిపీటింగ్, షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ మల్టిప్లయింగ్ యువర్ నాలెడ్జ్, నో డౌట్ అబౌట్ ఇట్. నీకు తెలిసిన ఒక విషయాన్ని నువ్వు ఎంత బాగా చెబితే, ఎంత ఎక్కువ మందికి చెబితే నీ మైండ్లో ఆ నాలెడ్జ్ అంత బాగా పెరుగుతుంది. దానికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ థాట్స్, అడిషనల్ ఐడియాస్ యాడ్ అవుతా పోతాయి నువ్వు షేర్ చేసే కొద్దీ. ఓరల్గా నువ్వు, అందుకే నేర్చుకోవడంలో ఓరల్ ప్రజెంటేషన్ ఇస్ ద బెస్ట్ ప్రజెంటేషన్. అందుకే మీరు చాలామంది చూడండి, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ బాగా క్రాక్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో పనిచేసిన వల్ల అయి ఉంటారు కూడా.
అవసరానికి వద్దో లేదంటే ఇంకా జాబ్ రావడం వలనో లేదా టెంపరీగా కంటిన్యూ చేయడం వలనో ఏదో ఒక రూపంలో వాళ్ళ లైఫ్లో గతంలో వాళ్ళు టీచింగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రేట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రజెంటేషన్లో నీకున్న నాలెడ్జ్ చాలా బాగా పెరుగుతుంది. నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు అంటేనే నీకు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కూడా లోపలికి వస్తుంది ఆటోమేటిక్గా. ఇది నేను చెప్పడం వల్ల మీకు అర్థం కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళని అడగండి, లేదా మీరు చేయటం మొదలుపెట్టండి. మీకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టండి, నీకు తెలిసిన విషయం ఇంకా ఎక్కువ తెలిసిపోయే అవకాశం ఉంది. ఎస్, అందుకే మీరు బాగా గమనించండి. స్పోర్ట్స్ గురించి బాగా మాట్లాడేవాడు ఎవరు? వాడు స్పోర్ట్స్ గురించి బాగా తెలుసు కాబట్టి సార్ అనొచ్చు మీరు. కాదు, బాగా మాట్లాడటం వల్ల వాడికి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. పాలిటిక్స్ గురించి కొంచెం మంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాడికి ఇంకా పాలిటిక్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో నువ్వు ఏ పని అయితే ఎక్కువ చేస్తూ ఉంటావో ఆ పనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నీ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్నే ప్రకృతి సహకరించడం అని కూడా అంటారు. మీరు ఏ రకంగా అయినా ఆలోచించండి, మీరు ఏదైతే మనసు పెట్టి ఒక పని చేస్తూ ఉంటారో ఆ పనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. అది వస్తుంది, నువ్వు మళ్ళీ దాన్ని షేర్ చేస్తావు, మళ్ళీ అది ఎక్కువ అవుతుంది, మళ్ళీ దాన్ని షేర్ చేస్తావు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రకంగానే చాలామంది అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతూ ఉంటారు. బికాస్ దే ఆర్ ఎక్సెప్షనల్ పీపుల్, దే డూ లైక్ దట్, రిపీటెడ్గా వాళ్ళు అదే చేస్తారు, అందుకే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సో పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఏ ఎండింగ్ పాయింట్, ఇట్స్ ఎ జర్నీ అంటారు. అంటే పర్ఫెక్షన్ నువ్వు అందుకోవాలి అంటే చేయగలిగిన ఒకే ఒక విషయం అంటే నీకు తెలిసిన విషయాన్ని షేర్ చేయమంటే ఓవరాల్గా చెప్పడం అంటేనే ప్రజెంట్ చేయడం అంటే. సో ఈ విషయంలో భాషకి కూడా ఎక్సెప్షన్ ఏం లేదు. ఒక భాష కూడా ఒక వ్యక్తి బాగా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడు చాలా సంవత్సరాల నుంచి, అందుకే నేను చాలాసార్లు క్లాస్ రూమ్స్లో కూడా చెప్పాను, నీకు ఒక భాష మీద ఉన్నటువంటి పట్టు ఎంత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు ఎంత కాలంగా ఆ భాషను మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ దట్ లాంగ్వేజ్ ఈజ్ యువర్ ఎక్సలెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. హౌ ఫార్ యూ హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్. A person has been speaking for past 10 years, definitely is బ్యూటిఫుల్ ప్రజెంటేటర్ అయి ఉంటారు. వాడు మనసులో ఉన్న ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్. ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఆ భాష మాట్లాడుతుండొచ్చు, నో డౌట్ ఇతనికంటే అతను ఇంకా కొంచెం బాగుంటాడు. అందుకే ఒక భాషను నువ్వు ఎంత కాలంగా మాట్లాడుతున్నావు అనేదే ఆ భాషలో నీ ప్రతిభను చెప్తుంది. హౌ ఫార్ యూ హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్ ఈజ్ యువర్ ఎక్సలెన్స్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడడం మొదలుపెట్టండి. తప్పులున్నాయేమో అనే భావాన్ని పక్కన పెట్టేసేయండి. తప్పులున్నాయి నా భాషలో, నా వాక్యంలో, నా పదాల్లో అనే భావాన్ని తీసి తప్పులున్నాయనే భావాన్ని తప్పకుండా పక్కన పెట్టేసేయండి. అది ఉన్నంత వరకు మనం ముందుకు వెళ్ళలేం. సో ఒక భాష నేర్చుకోవడం అంటేనే ఆ భాష వినటం, ఆ భాషని విన్న వాక్యాన్ని, విన్న పదాలని నువ్వు చెప్పడం. అయితే ఇక్కడ సెంటెన్స్ మేకింగ్ కంటే ముందు ఒకటి చాలా అవసరం అండి. బహుశా నా నెక్స్ట్ వీడియో నేను అదే చెప్పబోతున్నాను. సెంటెన్స్ మేకింగ్ జరగాలి అంటే పదాలు తెలిసి ఉండాలి. అంటే నీకు ఒక భాష నువ్వు ఎంత బాగా మాట్లాడతావు అనే విషయం, నీకు ఎన్ని పదాలు తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను చిన్న విషయం చెప్తాను. పదాలు ఏమీ తెలియదు అనుకోండి, నువ్వు భాష మాట్లాడే అవకాశమే లేదు. వాక్యాలు తెలియకపోయినా పర్లేదు. వాక్య నిర్మాణం అనేది సెంటెన్స్ మేకింగ్ ఈజ్ అ నెక్స్ట్ స్టెప్. వాట్ ఈజ్ అ సెంటెన్స్? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో వర్డ్స్ లేకుండా సెంటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వర్డ్స్ ఉంటే సెంటెన్స్ లేకపోయినా నీ ఎక్స్ప్రెషన్ అవతల వాళ్ళకి చెప్పచ్చు. సెంటెన్స్ లేకపోయినా వర్డ్స్ అయితే కంపల్సరీ. అటువంటి వర్డ్స్ని ఎలా నేర్చుకోవాలి అనేది ఒక మేజర్ పాయింట్. దట్స్ మై నెక్స్ట్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి ఆన్ హౌ టు లెర్న్ good number of words in a short span of time. Okay my dear friends, thank you very much. మామూలే సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, మీకు అవసరం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా కారణం ఒకటే చెప్పాను, నా వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ రావడం కోసం మాత్రమే. దానివల్ల నాకేం పెద్దగా ఒరిగేదేం లేదు. ఈ ఇన్ఫర్మేషన్, ఇటువంటి ఐడియా మీకు ఉపయోగపడుతుంది అనిపించినా, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలిసినా ఇమ్మీడియట్గా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. హ్యావ్ ఎ గ్రేట్ డే.